హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే తిరుమలలో శ్రీవారి పాదాలను చూద్దామని వెళ్తున్నామండి. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళామండి, కానీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. తిరుమల ఏ లొకేషన్ కానీ ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ కొట్టదండి. ఎప్పుడు వెళ్ళినా అన్నీ చూడాలనిపిస్తుంది. ఈసారి అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము. మొదటిగా దేవునికి దీపం పెట్టేసి అక్కడ నమస్కరించుకొని ఇంకైతే స్టెప్స్ ఎక్కి శ్రీవారి పాదాలు చూద్దామని వెళ్తున్నామండి. తిరుమల నుంచి శ్రీవారి పాదాలకి వచ్చే రూట్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ పొడవాటి చెట్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దేవునికి అయితే పాదాలకు నమస్కరించుకొని చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, తిరుమలలో మొత్తం కనపడుతుందండి. ఈ పాదాలు కొంచెం అప్పులో ఉంటాయండి, ఇంకా కాబట్టి మనకు చుట్టూ అందాలన్నీ చాలా బాగా కనపడతాయి. మనం 11-12 ఆ టైంకి వెళ్ళామండి. అయినా కూడా చూడండి మంచు ఎంత ఎంత కప్పేసి ఉందో. మొదటిసారిగా శ్రీవారు ఇక్కడ పాదం మోపారండి, అందుకే దీన్ని శ్రీవారి పాదాలని పేరు వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.